పార్టీ ప్రజలు చీకొట్టినటువంటి ఆ వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి కుల రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయన్న దానికి గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఉదాహరణలే కారణం. ఒక ఇద్దరు స్నేహితులు గొడవపడి ఒక స్నేహితుడు తన యొక్క స్నేహితుడిని అత్యంత పాశవికంగా చంపితే దాన్ని కూడా రాజకీయంగా వాడుకుందామనేటువంటి కుటిల బుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క కందుకూరు నియోజకవర్గానికి కేవలం కాపు నాయకులను మాత్రమే పంపిస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి కాపు నాయకులను మాత్రమే పంపిస్తున్నారు. మిగిలిన నాయకులు ఎందుకు పంపించడం లేదు? మీకంతా మానవతా దృక్పథం ఉంది కదా, మరి మీరెందుకు ఈ రోజు వరకు కందుకూరు నియోజకవర్గానికి వెళ్ళలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం. నేను కూడా బాధితులను పరామర్శించడానికి జనసేన పార్టీ తరఫున అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ సోదరుని పరామర్శించాను నేను. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పుగా ఉన్నారు జనసేన పార్టీ తరఫు నుంచి. ఆయన అక్కడికి వెళ్లి బాధితులకి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు బాధితుల్ని పరామర్శించినటువంటి నేపథ్యంలో ఆ యొక్క బాధితుడి యొక్క భార్యని పర్సనల్ గా మాట్లాడి ఆవిడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేత ఫోన్ చేపిస్తే ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది. మరి తులసివనంలో గంజాయి మొక్క మిస్టర్ నరేంద్ర ఇంటి పేరు వాడటం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ ఇంటి పేరు ఒక బ్రాండ్, ఒక నిఖార్సైనటువంటి ఒక వ్యక్తికి, నిఖార్సైనటువంటి ఒక బ్రాండ్ కి సంబంధించినటువంటి ఒక ఇంటి పేరుని నీ ఇంటి పేరుగా నువ్వు పెట్టుకోవడానికి నువ్వు ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తివి నరేంద్ర నువ్వు. అందుకే నేను మిస్టర్ నరేంద్ర అంటున్నాను. ఆ కుటుంబంలో పుట్టినటువంటి ఒక కలుపు మొక్కవి నువ్వు. నీ కుటుంబ సభ్యులే నిన్ను చేదరించుకుంటా ఉంటారు, నీ కుటుంబ సభ్యులే నిన్ను ఆదరించరు. అటువంటి వ్యక్తి నువ్వు కాపు కులాన్ని భుసానేసుకుని నువ్వు ఈ రోజు ఏదో కాపు కులాన్ని ఉద్ధరిస్తున్నట్లుగా మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉంది. మరి జక్కంపూడి రాజా గారు వెళ్ళారు. నేను ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు, చూశాను నేను. ఆయన ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారిని A1 గా చేర్చాలి, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు అంటున్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు స్పందించడానికి. దీనికి కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. పార్టీ తరఫున బొలిశెట్టి శ్రీనివాస్ గారిని పంపించారు, మహిళల నుంచి నన్ను పంపించారు, మాట్లాడి. మరి జక్కంపూడి రాజా గారు కాపుల మీద ఇంత ప్రేమ ఉంటే 5 సంవత్సరాల క్రితం మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మన జిల్లానే గంటా స్వరూప అక్కడికి వెళ్లి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఒక నీచమైన లాంగ్వేజ్ తో సంబోధిస్తే ఇది తప్పు అని అడగడానికి వెళ్ళినప్పుడు మా మీద అత్యంత పాశవికంగా దాడి చేయించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి దాడి చేపిస్తే మాకు దెబ్బలు తగిలి మేము హాస్పిటల్లో ఉండి మేము ఇంటికి వస్తే మాకు కనీసం పరామర్శకి ఫోన్ లో కూడా పరామర్శ చేయనటువంటి వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాత్రం ఆయన పరామర్శ చేశాడండి. అంటే మీ యొక్క పొలిటికల్ ఎక్స్పోజర్ కోసం మీకు ఏ నిమిషానికి ఏ సామాజిక వర్గంతో అంటగాగుతారా అనేది ఇప్పటికైనా మీరు ఒకసారి మీకు చిత్తశుద్ధి ఉంటే మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి.